నిడమరులో దివంగత సిఐటియు నేత కామ్రేడ్ ఎం భాగ్యరాజ్ సంస్మరణ సభ జరిగింది. వివరాలు వీక్షిద్దాం. పేద ప్రజల సంక్షేమం కోసం కార్మిక కర్షక సమస్యలపై ఉద్యమించిన భాగ్యరాజు ఆశయాలను కొనసాగించి ఆయన బాటలో ప్రజాతంత్ర ఉద్యమాన్ని నిర్మిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు, సిఐటియు రాజధాని డివిజన్ కార్యదర్శి మచ్చికలపూడి భాగ్యరాజు సంస్మరణ సభ శనివారం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి అధ్యక్షతన నిడమరులో జరిగింది. తొలుత గ్రామ పార్టీ కార్యాలయం వద్ద భాగ్యరాజు స్తూపాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ సుందరయ్య, సుందర్రావు మాస్టర్ల చిత్రపటాలకు సిపిఎం నేత డి రమాదేవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సంస్మరణ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నేడు ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు ముందుకొస్తున్న క్రమంలో, పోరాటాల అవసరం పెరిగిన క్రమంలో భాగ్యరాజు హఠాత్తుగా చనిపోవడం బాధాకరమన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి మాట్లాడుతూ, సిపిఎం పార్టీ పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తూ అతి చిన్న వయసులో చనిపోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. సమస్యలను గాలికి వదిలి లడ్డూ కల్తీల గురించి తప్ప సమస్యలు పట్టించుకోవడం లేదని, కనీసం చర్చించడం కూడా జరగడం లేదన్నారు. కార్మికుల సమస్యల కోసం నిరంతరం పాటుపడిన భాగ్యరాజు మానవతా సిద్ధాంతంతో పనిచేశారని, అది కమ్యూనిస్టులకే సాధ్యమని పేర్కొన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులు బి తులసీదాస్ మాట్లాడుతూ, భాగ్యరాజ్ కుటుంబం కమ్యూనిస్టు పార్టీతోనూ ప్రజా సంఘాలతోనూ ఎనలేని అనుబంధం కొనసాగుతూ వచ్చిందని, అటువంటి కుటుంబంలో ముఖ్య నేత కోల్పోవడం కుటుంబానికి, పార్టీకి ఎంతో లోటని పేర్కొన్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇంకా సిపిఐ నాయకులు జాలాది జాన్బాబు, వైసీపీ నాయకులు నాలి వెంకటకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసెం రామారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, సిఐటియు నాయకులు దండా లక్ష్మీనారాయణ, బి లక్ష్మణరావు, భాగ్యరాజు తండ్రి రాజముని మాట్లాడుతూ, డబ్బులు సంపాదన ప్రాధాన్యత కాదని, నేటి యువత సన్మార్గం కోసం, అన్ని రంగాల సమస్యల పరిష్కారం కోసం నిలిచిన ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. ఇంకా సిపిఎం మండల కార్యదర్శి ఉద్దంటి దుర్గారావు, సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వీసం జవహర్ లాల్, తాడేపల్లి పట్టణ రూరల్ కార్యదర్శులు బూరిగ వెంకటేశ్వర్లు, పల్లె కృష్ణ, దుగ్గిరాల మండల కార్యదర్శి జట్టి బాలరాజు, నిర్మలా కళాశాల డైరెక్టర్ వీసం ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ, భాగ్యరాజ్తో గల అనుభవాలను, మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. టీడీపీ నాయకులు మన్నం రమేష్, సిపిఐ నాయకులు చిన్ని తిరుపతయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్రా పున్నారావు, సిపిఎం నాయకులు కట్టెపోగు వెంకటేశ్వరరావు, గైరుబోయిన నాగేశ్వరరావు, ప్రజానాట్య మండలి కళాకారులు దేవరకొండ శ్రీను, పద్మ, పండల ప్రసాద్, ఆర్వి రాఘవయ్య, రాష్ట్ర నాయకులు జగన్, బుజ్జి, శ్రీను, సుధాకర్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించారు. ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా భాగ్యరాజుపై రచించిన గేయాలను ఆలపించారు. భాగ్యరాజు ఈ రాజధాని ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా, అది కార్మికులకైనా కూలీలకైనా, రాజధాని ఎదుర్కొన్న గత 5 ఏళ్లలో ఎదుర్కొన్న అనేక భూ సమస్యలు, ఇక్కడ రైతుల సమస్యలు, వీటన్నిటిలో కూడా ఎంతో చురుగ్గా ఉన్నాడు. ప్రత్యేకించి యువతరాన్ని కదిలించి కార్మిక వర్గం, ముఖ్యంగా ఇక్కడ పారిశుద్ధ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, వీళ్ళ సమస్యల మీద అలుపెరిగినటువంటి పోరాటం చేశాడు. అతి చిన్న వయసులో 35 ఏళ్ల వయసులో ఆయన్ని కోల్పోవటం చాలా బాధాకరమైంది. ఇది పార్టీకి, ప్రజా ఉద్యమాలకే కాదు, ఈ ప్రాంత ప్రజలకు కూడా అలాంటి ఒక మంచి సేవకుడు లేనటువంటి లోటు తీర్చలేనటువంటిది. ఆయనకి మా పార్టీ తరఫున హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఇక్కడ ఉండేటువంటి యువతరం ఆ భాగ్యరాజు లేనటువంటి లోటు పూడ్చి ఒక బలమైనటువంటి ప్రజాతంత్ర ఉద్యమాన్ని, పార్టీని నిర్మించాలని చెప్పి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అతి చిన్న వయసులోనే చనిపోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. వారి తల్లి జ్యోతి, రాజమణి, అలాగే వాళ్ళ సోదరుడు, వీళ్ళందరూ కూడా ఉద్యమంతో మమేకమైనటువంటి వ్యక్తులు. చిన్న వయసులోనే విద్యార్థి ఉద్యమంలోనే భాగ్యరాజు చురుగ్గా విద్యార్థుల సమస్యల మీద పాల్గొనడంతో పాటు జీవితంలో ఈరోజు అనేక మంది పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా పనిచేయడం అంటే వచ్చేటటువంటి పరిమిత ఆదాయంతో జీవించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అత్యంత చైతన్యవంతంగా తను పూర్తికాలం కార్యకర్తగా రావాలని చెప్పేసి నిర్ణయించుకోవడం, ఆ రకంగా పనిచేయడం అనేది ఈరోజు యువత అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నా కోసం మాత్రమే కాదు, 10 మంది బాగున్నప్పుడే నేను బాగుండగలను అనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతోనే ఇక్కడ గుంటూరు జిల్లా ఉద్యమంలో భాగమై రాజధాని ప్రాంతంలో తన కృషిని కొనసాగించాడు. కానీ వైద్యం ఆధునికంగా పెరిగిందనుకున్నటువంటి నేపథ్యంలో కూడా వైద్యం సకాలంలో అందించలేక కోల్పోవడం అనేటటువంటిది అత్యంత దురదృష్టకరమైన విషయం. అందువల్లనే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం ఎడల జాగ్రత్తగా ఉండడం మాత్రమే కాదు, వైద్యం కూడా ప్రజారోగ్యం పెరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసేటటువంటిది నేను చెప్తూ ఆ కుటుంబానికి సానుభూతి తెలియచేస్తూ
భాగ్యరాజుకి జోహర్లు అర్పిస్తూ ఆయన ఆశయాల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. భాగ్యరాజు అతి చిన్న వయసులో ఉద్యమంలో వేగు చుక్కలాగా పనిచేసి అమరులయ్యారు. ఆయనే కాదు, ఆయన కుటుంబం యావత్తు కూడా, తల్లి, తండ్రి, బాబాయి, అట్లాగే వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ కూడా ప్రజా ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక కమ్యూనిస్టు కుటుంబం ఎలా ఉండాలి అని చెప్పేసి అనేటువంటి దానికి ఒక ఉదాహరణగా కమ్యూనిస్ట్ భాగ్యరాజు కుటుంబం పనిచేస్తూ ఉంది. అంతేకాదు మరణానంతరం కూడా కమ్యూనిస్టులు ప్రత్యేకత చాటుతారు, ప్రజల కోసమే బతకటమే కాదు ప్రజల కోసమే చనిపోయిన తర్వాత కూడా కృషి చేస్తారనేటువంటి దానికి భాగ్యరాజు ఉదాహరణ. మరణానంతరం కూడా తన భౌతిక దేహాన్ని వైద్య పరీక్షల కోసం అప్పగించడం అని చెప్పేసి అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాన్ని ఆ కామ్రేడు కోరుకున్నాడు. అట్లాగే ఆ కుటుంబం అంతా కూడా దానికి సహకరించినటువంటి పరిస్థితి ఉంది. ఆ కామ్రేడు బాటలో కమ్యూనిస్టు పార్టీ యావత్తు కూడా పనిచేస్తుందని చెప్పేసి అనేటువంటిది ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఆ కుటుంబానికి సానుభూతిని, అట్లాగే ప్రజా ఉద్యమాలకి మమేకం అవుతామని చెప్పేసి అనేటువంటిది ఈ సందర్భంగా ప్రతినిధులతో సెలవు.